హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొర తెలుగు. ఈ వీడియోలో మనం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ యొక్క సంక్షేమ పథకాల గురించి, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి అయితే ఇంపార్టెంట్ అయినటువంటి ప్రతి స్కీమ్ని ఈ వీడియోలో క్లియర్గా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఎగ్జామ్ ఎవరైతే ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి ప్రిపేర్ అవుతున్నారో అటువంటి అభ్యర్థులందరికీ కూడా పర్టికులర్గా ఈ గవర్నమెంట్ స్కీమ్స్ నుండి 3 to 4 మార్క్స్ రావచ్చు. ఇంక్లూడింగ్ బడ్జెట్తో చేస్తే 5 క్వశ్చన్స్ వరకు రావడానికైతే ఛాన్స్ అనేది అయితే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో కరువు ప్రభావిత ప్రాంతాలకు సాగునీరును అందించేందుకు 2004లో ప్రారంభించబడినటువంటి భారీ నీటిపారుదల కార్యక్రమం ఏది? 2004లో అయితే ఈ కరువు ప్రభావిత ప్రాంతాలకు సాగునీరుని అంటే వ్యవసాయం కోసం నీటిని అందించడానికి ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారనమాట. అది ఏంటి అంటే జలయజ్ఞం ప్రాజెక్ట్ అనేది. ఇది 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనమాట. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే తెలంగాణతో కలిసి ఉండేవాళ్ళు. ఇటు రాయలసీమ ప్రాంతంలోనూ అటు తెలంగాణ ప్రాంతంలో కూడా వర్షం అనేది చాలా తక్కువ. పంట పండడానికి అనుకూలమైనటువంటి సరిపడా నీరు అనేది కాదనమాట. ఆ సమయంలో ఎకరాల భూమిని 86 లక్షలకు పైగా ఉన్నటువంటి ఎకరాల భూమిని పండించడానికి సుమారు 86 ప్రాజెక్టులను నిర్మించాలని దీన్ని యజ్ఞంగా పెట్టుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జలయజ్ఞం పథకం ప్రధానంగా ఏ రంగం అభివృద్ధికి సంబంధించింది అని అంటే ఆన్సర్ ఆప్షన్ సి, నీటిపారుదల మరియు వ్యవసాయ రంగానికి అయితే సంబంధించింది అనమాట. ఈ జలయజ్ఞం ద్వారా సాగునీటి సదుపాయాలను పెంచి రైతులకు నీటి అందుబాటు కల్పించడం అనేది అయితే జరిగింది. దీనివల్ల వ్యవసాయ రంగంలో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తిలో అయితే పంట అనేది చేతికందిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గ్రామీణ మరియు పట్టణ పేదలకు పక్కా ఇల్లు అందించేందుకు 2006లో ప్రారంభించిన భారీ గృహ నిర్మాణ పథకం ఏది అని అంటే ఇందిరమ్మ ఇల్లు అనమాట. ఈ ఇందిరమ్మ 2006 సమయంలో 2006 ఆ సంవత్సరంలో కూడా మనకి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ సమయంలో 2006 ఆ టైంలో అయితే పేదలకు ఎవరైతే బిలో పావర్టీ లైన్ కింద ఉంటారో అంటే వాళ్ళకి ఉండడానికి సరైన ఇల్లు లేవు. దీంతో ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 3 ఏళ్ల లోపు అయితే ఇల్లులు కట్టించి నిర్మిస్తామని హామీ ఇచ్చి ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేశారు. బట్ స్టార్టింగ్ కొన్ని ట్రబుల్స్ అనేవి వచ్చినా దీని ద్వారా కొంతవరకు అయితే అభివృద్ధి అనేది చేకూర్చిందని చెప్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పేద కుటుంబాలకు నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు 2007లో ప్రారంభించబడిన పథకం ఏది? 2007లో కూడా మనకి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనమాట. సో అప్పుడు స్టార్ట్ చేసినటువంటి స్కీమ్ ఏంటంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ అనమాట. ఇది మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసిన తర్వాత ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా రాష్ట్రాల్లో కూడా అయితే దీన్ని స్టార్ట్ చేశారనమాట పథకంగా. అంతలా అయితే దీనివల్ల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అనేది మన భారతదేశ ఆరోగ్య సంక్షేమ రంగంలోనే ఒక మైలురాయిగా అయితే నిలిచిందనమాట. ఎవరైతే ఇక్కడ కూడా బిలో పవర్టీ లైన్ కింద ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ ప్రైవేట్ హాస్పిటల్లో లైక్ గుండె జబ్బులు, కిడ్నీ, ఏదైనా క్యాన్సర్ ఇటువంటి జబ్బుతో బాధపడే వాళ్ళందరూ ప్రైవేట్ హాస్పిటల్స్లో చూపించుకోవాలి అని అంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది. అటువంటి వాళ్ళందరికీ నగదు రహితంగా ఈ కార్డు ద్వారా అయితే ఉచితంగా వైద్యం అనేది అయితే పొందేవాళ్ళు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉన్నత విద్యా ఫీజులను తిరిగి చెల్లించేందుకు 2008లో ప్రవేశపెట్టిన పథకం ఏది అని అంటే ఫీజుల వాపసు పథకం అనమాట. ఈ ఫీజుల వాపసు పథకం అనేది 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైతే ఇచ్చారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి ప్రజెంట్గా మనకేంటి విద్యా దీవెన, అమ్మఒడి అని, తల్లికి వందనం అని ఇప్పుడైతే స్టార్ట్ చేశారు కదా. అప్పుడు 2008లో అయితే ఈ పథకాన్ని ఫీజుల వాపసు పథకం కింద అయితే అమలు చేసేవాళ్ళు అనమాట. ఆ టైంలో అయితే ఎక్కువగా ఇంజనీరింగ్, డిగ్రీ, మెడిసిన్ ఇటువంటి కోర్సు చదవాలి అని అంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు అయ్యేది. బట్ చాలామంది డబ్బు లేని వాళ్ళు కూడా ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి చదువుకోవాలని ఆశ ఉన్నా కానీ చదువుకోలేని వాళ్ళందరికీ కూడా ఈ పథకం ద్వారా అభివృద్ధి అనేది చేకూర్చి వాళ్ళ యొక్క ఉన్నత విద్యకు అయితే సహాయపడి సామాజిక న్యాయాన్ని పెంపొందించింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు తక్కువ వడ్డీ రుణాలు అందించేందుకు 2009లో ప్రారంభించిన పథకం ఏది అని అంటే పావలా వడ్డీ పథకం అనమాట. పావలా వడ్డీ పథకం అంటారు, 25 పైసల పథకం అంటారు, అంతేకాకుండా 3% పథకం అని కూడా పిలుస్తారు. దీన్ని 3 రకాలుగా అయితే అభివర్గీకరిస్తారనమాట ఈ పథకాన్ని. ఇక్కడ ఏంటి అసలు ఈ పథకం దేనివల్ల స్టార్ట్ చేశారు అని అంటే ఎవరైతే మహిళలు ఉంటారో చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళకి సహాయం అందించాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ని అయితే స్టార్ట్ చేశారనమాట. బ్యాంకు నుండి ఎవరైనా రుణాన్ని తీసుకుంటే 3% వరకు అనమాట. 3% కంటే ఎక్కువ ఉన్నటువంటి రుణాన్ని అయితే ప్రభుత్వమే కడుతుంది. 3% వరకు మళ్ళీ వాళ్ళు సకాలంలో చెల్లించాలి ఎవరైతే తీసుకున్నారో. బట్ 3%కి మాత్రమే పరిమితం చేసిందనమాట. ఇప్పుడు పేద కుటుంబాలకు రాయితీ ధరలకు నిత్యావసర సరుకులను అందించేందుకు 2013లో ప్రవేశపెట్టిన పథకం ఏది అని అంటే అమ్మ హస్తం అనమాట. ఈ
ఈ పథకం ద్వారా ఏంటంటే బియ్యం, పప్పులు, నూనె వంటి నిత్యావసర సరుకులు ఉంటాయి కదా! వాటిని చాలా తక్కువ ధరకైతే పేద కుటుంబాలకు అందించేవాళ్ళనమాట. ఈ ద్రవ్యోల్బ ప్రభావం అనేది అప్పుడు ఎక్కువగా ఉండేది. దాన్ని తగ్గించాలి. ఇన్‌ఫ్లేషన్ అనేది తగ్గించాలన్న ఉద్దేశ్యంతో ఈ స్కీమ్ ద్వారా నిత్యావసర సరుకుల వస్తువు ధరలనేవి నియంత్రించేవాళ్ళనమాట. నెక్స్ట్ క్వెషన్ చూడండి. డబ్ల్యూసీఆర్ఏ పథకం ప్రధానంగా ఏ వర్గ అభివృద్ధికి సంబంధించింది అంటే గ్రామీణ మహిళలు మరియు పిల్లల అభివృద్ధికైతే సంబంధించిందనమాట. అసలు ఈ పథకం అనేది మాట్లాడుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం భారతదేశం మొత్తం అయితే ఈ పథకాన్ని అమలు చేసింది 1982, 83 సంవత్సరాల్లో. కాకపోతే ఈ పథకం అనేది ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని అయితే చోటు చేసుకుందనమాట. అందువల్ల ఈ పథకం కోసం అయితే మాట్లాడడం అయితే జరిగింది. దీన్ని 1999లో అయితే స్వర్ణ జయంతి స్వరాజ్ గ్రామీణ యోజనలు అయితే విలీనం చేయడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్. డబ్ల్యూసీఆర్ఏ యొక్క పూర్తి రూపం ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు మరియు పిల్లలకు ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం అమలు చేసినటువంటి ఒక ముఖ్యమైన కార్యక్రమం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. అసంఘటిత రంగ కార్మికులకు బీమా రక్షణ కల్పించేందుకు అమలు చేసినటువంటి పథకం ఏది అని అంటే చంద్రన్న బీమా అనమాట. ముఖ్యంగా ఇక్కడ 2016లో అయితే అప్పుడు మనకి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అనమాట. ఆ సమయంలో ఈ చంద్రన్న బీమా అన్నదాన్ని అయితే కల్పించడం జరిగింది. ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే వ్యవసాయ పనులే కానీ, కూలి పనులకు వెళ్ళే వాళ్ళు కానీ, చిన్న వ్యాపారాలను చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమాదవశాత్తు ఏదైనా యాక్సిడెంట్ అయినా, మరణం సంభవించిన, యాక్సిడెంట్లో అంగవైకల్యం అంటే కాళ్ళు చేతులు ఏదైనా కోల్పోయినా కానీ అటువంటి వాళ్ళందరికీ కవరేజ్ అనేది లభిస్తుందనమాట. ఈ చంద్రన్న బీమా అనేది ఏంటంటే కొంత డబ్బు సహాయం బీమాని అయితే అందిస్తుంది, సహాయం చేస్తుంది. దీన్ని చంద్రన్న బీమాగా అయితే స్టార్ట్ చేశారు. మళ్ళీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019లో దీన్ని వైఎస్ఆర్ బీమాగా అయితే పేరు మార్చడం జరిగిందనమాట. మళ్ళీ ఇప్పుడు టీడీపీ వచ్చింది కదా, దీన్ని మళ్ళీ ప్రీమియం ఇప్పుడు 10 లక్షల వరకు పెంచినట్టయితే అంచనా. 10 లక్షల వరకు అయితే కవరేజ్ అనేది లభిస్తుంది అంట. మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇప్పటికి చాలామందికి కూడా ఈ బీమా ద్వారా లబ్ధి చేకూరిన వాళ్ళు అయితే ఉన్నారనమాట. మళ్ళీ దీన్ని PMSBYతో అయితే విలీనం చేయడం అయితే జరిగింది. PMSBYతో విలీనం చేశారు ఈ స్కీమ్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆటో మరియు ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రతిపాదించినటువంటి పథకం ఏది అనంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అయితే బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేయాలన్నమాట. ఇది జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాహన మిత్రాగా అయితే దీన్ని 10,000 ఎవరైతే ఆటో డ్రైవర్సు, ట్యాక్సీ డ్రైవర్సు ఇటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికైతే కొంచెం ఆర్థిక సహాయం అందించేదనమాట 10,000 వరకు. ఇప్పుడు దీన్ని ఆటో డ్రైవర్ సేవలో అయితే పేరును మార్చడం జరిగింది. ప్రభుత్వం మార్చాక వాళ్ళు 15,000 వరకు అయితే సహాయం అందిస్తున్నారనమాట. జగన్ ప్రభుత్వం 10,000 అందిస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 15,000 అయితే ఈ బీమాని అందిస్తుంది, ఈ పథకాన్ని అయితే అందిస్తుంది అనమాట. నెక్స్ట్ 2019లో ప్రవేశపెట్టిన ప్రధాన సంక్షేమ పథకాల సముదాయం ఏది? ఆన్సర్ ఏంటంటే నవరత్నాలు అనమాట. వాళ్ళు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల సముదాయం వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోకి నవరత్నాలు అనేది అయితే పేరు పెట్టడం జరిగింది 2019లో. నెక్స్ట్ 2019-20 బడ్జెట్లో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల కోసం భారీ కేటాయింపులు పొందిన పథకం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనమాట. ఈ 2019-20 బడ్జెట్లో అయితే అంటే మనకి వార్షిక బడ్జెట్లు అనేవి ఉంటాయి కదా, ఈ బడ్జెట్లో ఈ పథకం ద్వారా అయితే ఎక్కువ మొత్తం ఇటువంటి వాళ్ళకు అందించడం అయితే జరిగిందనమాట. ఎవరైతే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి ఎక్కువ మొత్తం అయితే ఖర్చు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2019-20 బడ్జెట్లో వైఎస్ఆర్ రైతు భరోసా కోసం ఎంత మొత్తం కేటాయించారు? ఎక్కువగా క్వశ్చన్స్ ఈ విధంగానే అడుగుతున్నాడు అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే 8,750 కోట్లనైతే ఈ సంవత్సరం బడ్జెట్లో నియమించారు. ప్రత్యేకంగా వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా వీళ్ళకైతే దీని ద్వారా అభివృద్ధి చేకూరిందనమాట. అంటే సంవత్సరానికి వచ్చి 12,500 అయితే అందించడం జరిగింది సహాయం అనేది. దీనికి మొత్తం కేటాయించింది ఎంత? 8,000. కాకుండా ఉచిత బోర్వెల్స్ కోసం ఇంకో 200 కోట్లు, మళ్ళీ విత్తనాల సరఫరా కోసం ఇంకో 200 కోట్లు అనేది కేటాయించారు. ఉచిత బోర్వెల్స్ అండ్ విత్తనాల సరఫరా గురించి కూడా. ఇది కూడా జగనన్న అమ్మఒడి పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి అని అంటే పిల్లలను పాఠశాలకు పంపే తల్లులకు ఆర్థిక సహాయం అందించడం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2019-20 బడ్జెట్లో జగనన్న అమ్మఒడి కోసం ఎంత కేటాయించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనమాట. 6,456 కోట్లనైతే ఈ జగనన్న అమ్మఒడి కింద అయితే ఈ పథకం కింద అయితే ఇంత మొత్తాన్ని అయితే కేటాయించడం అనేది జరిగింది. చూడండి. జగనన్న విద్యా దీవెన పథకం ఏ అంశానికి సంబంధించింది? సో జేవిడి అనేది దేనికి సంబంధించింది? ఫీజ్ రియంబర్స్మెంట్,
ఉన్నత విద్య ఫీజు రియంబర్స్మెంట్కి అయితే సంబంధించిందనమాట. సో చూడండి 2019-20లో ఈ జేవీడీ కోసం జగనన్న విద్యా దీవెన కోసం ఎంత మొత్తం కేటాయించారు అంటే 4,962 కోట్లనైతే కేటాయించడం అనేది జరిగింది. ఆప్షన్ సి, విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మానేయకుండా ప్రభుత్వం ఈ పథకానికైతే భారీగా నిధులను కేటాయించడం జరిగింది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోతే రైతులను రక్షించేందుకు ఏర్పాటు చేసిన నిధి ఏంటి అని అంటే ధరల స్థిరీకరణ నిధి, ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అనమాట. సో ఇప్పుడు రీసెంట్గా మొన్న 26-27 బడ్జెట్ మన ఆంధ్ర బడ్జెట్లో అయితే సుమారు 500 కోట్ల బడ్జెట్ని అయితే దీనికోసం నియమించడం జరిగిందనమాట. ఇప్పుడు వ్యవసాయంలో అయినా ఉద్యానవన పంటల్లో అయినా కానీ మార్కెట్లో అవి ఎక్కువ ధర పలకలేదంటే రైతుకు నష్టమే కదా వస్తుంది. ఆ సమయంలో జోక్యం చేసుకోవడానికి దీని ద్వారా అయితే సహాయం అందిస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2019-20 బడ్జెట్లో ధరల స్థిరీకరణ నిధికి ఎంత కేటాయించారు అని అంటే సో ఇప్పుడు దీనికి 3,000 కోట్ల వరకు కేటాయించడం అయితే జరిగింది. ఇప్పుడు మనకి రీసెంట్ బడ్జెట్లో 500 కోట్లు అయితే దీనికి కేటాయించారు. జగన్ ప్రభుత్వంలో 3,000 కోట్ల వరకు 3,000 కోట్లు బడ్జెట్ కేటాయించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పిల్లలు మరియు మహిళల పోషణ ఆరోగ్య సేవల కోసం పనిచేసేటువంటి పథకం ఏది అని అంటే ఐసీడీఎస్ అనమాట. ఐసీడీఎస్ అనేది ఎవరైతే గర్భిణీ స్త్రీలు, బాలింతలు అండ్ అంతేకాకుండా 6 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారో వాళ్ళందరికైతే పోషకాహారం అనేది అయితే అందిస్తుందన్నమాట. ముఖ్యంగా చిన్నపిల్లలు 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అంగన్వాడీ ద్వారా కూడా మంచి పోషకాహారం అనేది అందిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఐసీడీఎస్ పూర్తి రూపం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. ఆప్షన్ బి, ఇది భారతదేశంలో ముఖ్యమైన శిశు అభివృద్ధి మరియు పోషణ కార్యక్రమాల్లో ఒకటిగా అయితే పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2019-20లో విద్యా రంగానికి ఎంత కేటాయించారంటే 32,618 కోట్లు. దీంట్లోనే విద్యా దీవెన, అమ్మఒడి, అంతేకాకుండా బడులను బాగు చేశారు కదా, నాడు నేడు అని మౌలిక సదుపాయాలు తాగుతీ వాటికి సమగ్ర శిక్ష, వీటన్నిటికీ కలిపి టోటల్గా 32,616 కోట్లనైతే నియమించడం అనేది జరిగిందనమాట. ఇక్కడ ముఖ్యంగా నేను 2019-20 మరియు ఈ బడ్జెట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ 2026-2027కి సంబంధించి దీనికి ఈ బడ్జెట్ విషయాలు ఏ సెక్టర్లో ఎంత బడ్జెట్ నియమించారన్నది కూడా వీడియో చేసి అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో అందుకని దానికి సంబంధించినటువంటి వివరాలు అనేది ఇక్కడ అందించడం లేదు. పర్టికులర్గా 2019-22లో జరిగినటువంటి బడ్జెట్ విషయాల గురించి మాత్రమే ఇక్కడ అందించడం జరుగుతుంది. ఆ వీడియో యొక్క లింక్ అనేది 2026-27 యొక్క బడ్జెట్ లింక్ ఆంధ్రప్రదేశ్ది నేను మీకు పిన్నిడ్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇంకెవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి, చాలా ఇంపార్టెంట్. చూడండి, 2024-27 బడ్జెట్లో ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ పథకం ఏది అంటే అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాత సుఖీభవ అనే దాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు 24-25 బడ్జెట్లో. 9 నాటికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఎన్ని ఇల్లు లేదా ఇంటి పట్టాలను అందించాలనే లక్ష్యం ప్రభుత్వం పెట్టుకుంది అని అంటే 17 నుండి 25 లక్షల వరకు అయితే ఇల్లు పట్టాలను కల్పించాలి అన్న ఉద్దేశంతో దీన్నైతే 2024 మరియు 25 బడ్జెట్లో అయితే దీన్ని నిర్ణయించారనమాట. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ అనమాట. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్కీమ్స్ విభాగానికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ అంతేకాకుండా వీటితో పాటు 2026-27 బడ్జెట్ విషయాల యొక్క వీడియోను కూడా మిస్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్.